హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చికెన్తో ఒక స్పెషల్ రెసిపీ చేయబోతున్నాను. క్విక్ అండ్ ఈజీ అండ్ టేస్టీ అనమాట. అదేంటి అంటే తవా చికెన్. ఇది స్టార్టర్ లాగా అండ్ సైడ్ డిష్కి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, ఈవినింగ్ స్నాక్ లాగా. సో దీనికి నేను ఫస్ట్ ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దీన్ని ఇలాగా సన్నగా స్లైస్ చేసుకోవాలండి, పల్చగా. చూడండి, ఇలా నేను చూపిస్తున్నాను కదా, ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి స్లైసెస్ లాగా చికెన్ మొత్తాన్ని. తర్వాత వాష్ చేసి వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. దీనికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి, ఒక టీ స్పూన్ వరకు పడుతుంది. నెక్స్ట్ ఇందులో పసుపు యాడ్ చేయాలి, ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేస్తున్నాను. సో చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుందండి, ఎక్కువ మసాలా ఉండదు. మీకు ఇన్స్టెంట్గా చికెన్తో ఏదైనా స్పెషల్ రెసిపీ తినాలి అనిపించినప్పుడు ఇది చేసేసుకోవచ్చు. తర్వాత కారం ఒక 1.5 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఇందులో. సో కారం సరిపడా వేసుకోండి, ఎందుకంటే మనం ఎక్స్ట్రా మసాలా వేయట్లేదు కాబట్టి. సో కొంచెం మంచిగా స్పైసీగా ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ ధనియా పౌడర్, నెక్స్ట్ గరం మసాలా. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను ఒకసారి డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఒకసారి చెక్ చేయండి తప్పకుండా. సో జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 1.5 టీ స్పూన్ అండి. నెక్స్ట్ ఒక హాఫ్ లెమన్ తీసుకున్నాను నేను ఇక్కడ. చిన్న లెమన్ అయితే కనుక ఒక లెమన్ పడుతుంది. అది స్క్వీజ్ చేసేసిన తర్వాత మంచిగా ఇలా ముక్కలకి పట్టేలాగా మసాజ్ చేసుకోవాలండి. ఈ మొత్తం ఇదంతా కూడా అబ్జార్బ్ చేసుకోవాలి పీసెస్. 1 అవర్ మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేయాలి మనం. ఓకే, తర్వాత 1 అవర్ తర్వాత ఇక్కడ నేను ఒక ఐరన్ తవా తీసుకున్నాను. ఇది చాలా బాగుంటుందండి, దోశలకు కానీ అన్ని షాలో ఫ్రైస్కి చాలా చాలా బాగుంటుంది. మీ దగ్గర నాన్ స్టిక్ ప్యాన్ ఉన్నా ఓకే. ఇక్కడ ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత దీంట్లో నేను చికెన్ పీసెస్ అన్నీ కూడా ఇలా అరేంజ్ చేస్తున్నాను. సో ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అవ్వకూడదండి, ముక్కలన్నీ కూడా మాడిపోతాయి, చాలా స్టిఫ్గా అయిపోతాయి పీసెస్ తినేటప్పుడు. జ్యూసీ అండ్ క్రిస్పీనెస్ ఉండదన్నమాట. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత ఒక 6 to 10 మినిట్స్ వరకు మనం ఫ్రై చేసుకోవాలండి, మీడియం ఫ్లేమ్లోనే. చేసుకున్న తర్వాత ఫ్లిప్ చేసుకోవాలి నెక్స్ట్ సైడ్కి, వేయగానే టర్న్ చేయకండి. ఓకే, ఇలా ఒక 10 మినిట్స్ తర్వాత మనం ఫ్లిప్ చేసుకుంటే ఇలా మంచి కలర్ వస్తుంది. చూసారా ఎంత బాగున్నాయి, ఎంత బ్యూటిఫుల్ కలర్ వచ్చిందో. సో చికెన్ లవర్స్ తప్పకుండా ట్రై చేయాలండి, అండ్ వెరైటీ కోరుకునే వాళ్ళు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. సో ఇలా టర్న్ చేసిన తర్వాత ఇంకొక 5 మినిట్స్ ఫ్రై చేసుకొని గరం మసాలా చల్లేసుకొని ఒక్కసారి కలుపుకొని దీన్ని మనం ప్లేట్లో తీసేసుకోవాలండి. ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది షాలో ఫ్రై కాబట్టి. యాక్చువల్లీ ఐరన్ తవా అయితే చాలా బాగుంటుందండి. మీ దగ్గర నాన్ స్టిక్ ఉన్నా ఓకే, బట్ ఒకవేళ అది కూడా ఆప్షన్ లేదు అంటే కనుక కొంచెం వెడల్పుగా షాలోగా ఉండే ఏదన్నా అల్యూమినియం గిన్నె కానీ ఐరన్ గిన్నె కానీ తీసుకోండి. నెక్స్ట్ బ్యాచ్ వేస్తున్నాను, సేమ్ ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా డిష్ అవుట్ చేసేసుకోవాలండి. ఆనియన్స్తో తింటే సూపర్గా ఉంటుంది, ఎంజాయ్ చేస్తారు తప్పకుండా. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్